జిల్లా మరియు ఇప్పుడు ఉన్న తిరుపతి జిల్లా సంబంధించిన వాకాడు, చిట్టమూరు, కోట మరియు చిల్లకూరు, గూడూరు ఈ గ్రావెల్స్ అయితే అతి దారుణంగా రాత్రి పగులు మరీ ఎలా అంటే వాళ్ళు పోయే స్పీడ్ చూస్తే గుండెలు బాతులు చచ్చిపోతారు కొంతమంది అయితే. ఇంకోటి ఏంది ఆ సౌండ్కి పండుకొని మంచాలు కూడా కదులుతున్నాయంటే ఎంత దారుణంగా తోలుతున్నారో అడగండి ఆ టిప్పర్లని. ఎంత ప్రజలు తిరగబడ్డారు, అక్కడ గ్రామస్తులు తిరగబడ్డారు, అయినా ఏం మార్పు లేదు. ఈరోజు సాగరమాల రోడ్డు కోసం ఎక్కడెక్కడ మట్టి కొండలు పిండి చేసేస్తున్నారు. గతంలో సైదాపురం అక్కడ ఇదే విధంగా కొండ మొత్తం దోయేశారు. ఇప్పుడు నేడు గూడూరులో కూడా చిట్టమూరు, వాకాడు మరియు ఆ కోట రేపు గూడలు కొండగడ కొట్టేస్తారేమో తెలియదు, కానీ ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. మొత్తం ఈ గ్రావెల్స్ అంత ఇచ్చింది పర్మిషను ఇంత, తోలేది ఇంత. అంటే మీకు పర్మిషన్ ఎంత ఇచ్చారు, ఏం చేస్తున్నారు అధికారులు, గనుల శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు, నెల నెలలు మీకు ఎంత వస్తున్నాయో మాకైతే తెలియాలా. కానీ దీనికి వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు. అయ్యా మీరు ప్రజల కోసం సమస్య పడటం సాగరమాల వేయండి, రోడ్డు కాదంట్లా, మీరు రోడ్లు వేయొద్దని మేము చెప్పడం లేదు, వేయండి రోడ్లు. గూడులో చాలా రోడ్లు నిర్మాణం అంటే ఏమీ లేదు, కానీ సాగరమాల రోడ్డు మాత్రం తోలే మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచేంది గూడూరులో చిల్లకూరు నుంచి గ్రావెల్ నాయుడుపేట, తిరుపతి, కాళహస్తి కూడా పోతున్నాయి, అయినా మీరేమో స్పందించరు. దయచేసి ఈ ఆక్రమ గ్రావెల్ తోలుతున్న వాటిపై మీరు చర్య తీసుకోనప్పుడు దేనికంటే అధికారులు నెల ప్రభుత్వ జీతాలు మీకు దేనికి ఇస్తుందో మాకైతే తెలియదు. మీకు జీతాలు ఎవరు ఇస్తున్నారు? ప్రభుత్వమే కదా ఇస్తుంది. మీరు ఎందుకు వాటి మీద అరికట్టలేకున్నారు? మీ రాజకీయ నాయకులకి ఉద్యోగాలు చేస్తున్నారా, లేదా మీరు ప్రభుత్వం కాడ ఉద్యోగాలు చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. మీరు జీతాలు తీసుకునేది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కాడ తీసుకుంటుంటే మీరు రాజకీయ నాయకుల కాడ తీసుకుని ఈ విధంగా ఆక్రమణ మట్టి తోలుతుంటే, గ్రావెల్ తోలుతుంటే ఎందుకు మీరు పట్టించుకోవటం లేదు? తక్షణం మీరు చర్య తీసుకొని వాటిని అరికట్టకపోతే ప్రజా సంఘాల తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రజా సంఘాలు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, ఎంతోమంది దీని మీద అధికారుల దృష్టికి తీసుకొని వస్తున్నారు. కానీ మేము గూడూరులో అసలు ఈ గనుల శాఖ అనేది ఆఫీస్ ఉందో లేదో అయితే మాదేదో నెల్లూరులో ఉంది. దయచేసి మీరు ఇక్కడ దొరుకుతున్న వాటికి ఈ గుంటలు ఈ బట్టి తోలినందువల్ల చెరువుల్లోనూ ఏదైనా గుంటల్లో తోలినందువల్ల ప్రమాదాలు జరిగి చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. అయ్యా ప్రజల ప్రాణాలు చెలగట్టమాడబాకండి. ఆక్రమ గ్రావెల్ ముఠ అయ్యా గ్రావెల్స్ ఈ విధంగా చేసి మీరు మాఫియా గూడూరు డివిజన్లో నియోజకవర్గంలో ఆక్రమ గ్రావెల్ మాఫియాని అరికట్టాల్సిందిగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తారు.